సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. వాలంటైన్స్ డే రోజు ప్రేమోన్మాది అమ్మాయిపై యాసిడ్ దాడి చేసి పరారైనాడు గుర్రంకొండ మండలం ప్యారంపల్లికి చెందిన జనార్దన్. రెడ్డమ్మల కుమార్తె గౌతమిపై మదనపల్లి అమ్మచెరువు మెటకు చెందిన గణేష్ యాసిడ్తో దాడి చేశాడు. గౌతమి మదనపల్లిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి మదనపల్లి పట్టణం కదిరి రోడ్లో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తుంది. అయితే గత కొంతకాలంగా ప్రేమించాలంటూ గణేష్ వేధిస్తున్నాడు. గౌతమికి ఫిబ్రవరి 7వ తేదీన పెళ్లి నిశ్చయం కావడంతో రగిలిపోయిన గణేష్ తల్లిదండ్రులు లేని సమయం చూసి ఇంటికి వెళ్లి గౌతమి తలపై కత్తితో పొడిచి మొహంపై యాసిడ్ పోసి దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన గౌతమిని స్థానికులు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మదనపల్లి జడ్జి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని బాధిత గౌతమి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. చిత్తూరు పాత బస్టాండ్ ఫ్రూట్ వర్తక వ్యాపారులు ఖాళీ చేయించి ఆ ప్రాంతంలో షాపింగ్ కాంప్లెక్స్ కట్టడాన్ని నిరసిస్తూ గత కొద్ది రోజులుగా ఆందోళన చేపట్టిన వ్యాపారులకు అండగా నిలిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంలో వ్యాపారాలు నిర్వహించుకుంటూ జీవనం సాగించుకుంటున్న తమను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారంటూ ఈ ప్రాంతంలో వ్యాపారాలు చేస్తున్న ముస్లింలు షికారులు ఆందోళన చేపట్టారు. చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ విజయనందారెడ్డి ఆధ్వర్యంలో పాత బస్టాండ్ ఆవరణంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు తిరుపతి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత బస్టాండ్ వర్తక వ్యాపారులకు అండగా నిలుస్తామని, అవసరమైతే జగన్మోహన్ రెడ్డిని చిత్తూరుకు తీసుకొస్తామన్నారు అని తెలిపారు. సంపద సృష్టించడం అంటే పాత బస్టాండ్లో పేదల జీవితాలు నాశనం చేయడమా చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చిత్తూరు నియోజకవర్గంలో విధ్వంసం సృష్టిస్తున్నారని, వ్యాపారస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ విజయనందారెడ్డి మాట్లాడుతూ సంక్షేమం అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదలకు గుర్తుకొస్తుందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదల అక్రమ దందాలు పట్టించుకునే వారే కరువయ్యారని మండిపడ్డారు. ప్రజలకు ఇస్తామన్న హామీలు గాలికి వదిలేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. లేని విధంగా ఇండ్లు కాల్చడం, ఇక్కడే మన ఎదురుగా ఉంటే తిరుమల బేకరీ అవుతుంది, దాన్ని ధ్వంసం చేయడం, ఒక ఆర్య వయసు కుటుంబానికి చెందిన ఐటీసీ గోడౌన్ ని కాల్చడం, చివరకు అతను మానసికంగా కుంగిపోయి అతను కూడా కాల్చి చంపుకునే దుస్థితికి తీసుకొచ్చిన ఈ కూటమి ప్రభుత్వం చిన్న వ్యాపారస్తులు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, ఆ చివర ఇటుపక్కేమో షికార్లు, అటుపక్కేమో అంగళ్ళోళ్ళు, వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి చిత్తూరు నడిబొడ్డులో సుమారు 500 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ ప్రాపర్టీని పబ్లిక్ ప్రైవేట్ ప్రాపర్టీగా 33 సంవత్సరాలు మీ ప్రాపర్టీని దోచుకోవడానికి ఈ రోజు ఒక పన్నాగం పన్నారు. కానీ పేదల పక్షాన నిలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది పోరాటాలతోనే పుట్టిన పార్టీ కాబట్టి మీకు ఏ కష్టం వచ్చినా అది మా కష్టంగా భావించి మీకు అండగా మేము నిలబడతామని ఈ రోజు మీకు సంఘీభావం తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందిగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీరు చూస్తున్నారు, మనం ఈరోజు వస్తున్నాం ఇక్కడంటే రాత్రి పక్కనే ఒక డిజిటల్ బోర్డు కట్టారు. ఆ డిజిటల్ బోర్డులో ఏం రాశారంటే చిత్తూరు అభివృద్ధికి మీరు అడ్డా అని. అయ్యా, చిత్తూరు అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. అభివృద్ధికి అడ్డు తగిలే సంస్కారం వైఎస్ఆర్ పార్టీది కాదు. కానీ అభివృద్ధి చేసే విధానంలో సంప్రదాయబద్ధంగా ఉండాలి, కానీ దౌర్జన్యాలు ఉండకూడదనే దానికే మేము అడ్డు అని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా చూస్తే
6 మాసాలు మార్కెట్ డబ్బులు మీరు కట్టలేదు అని చెప్పారు, రాశారు. ఎస్, ఎలక్షన్స్ అయిన తర్వాత కట్టలేదు, నేనే ఒప్పుకున్నా. ఎందుకు కట్టలేదంటే మేము కూడా ఆర్థికంగా చితికిపోయాం కాబట్టి 4 సంవత్సరాలు పూర్తిగా ఏ వ్యాపారస్తుల దగ్గర కూడా ఒక్క రూపాయి వసూలు చేయకుండా ఫ్రీగా సంవత్సరానికి 85 లక్షల రూపాయలు పెట్టి ప్రతి ఒక్కరు. కానీ ఈరోజు మేము ఆపితే ఈ 3 మాసాలకు టెండర్లు వదులు రోజుకు 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు మొక్కు పిండి వసూలు చేస్తూ ఉండేది మీరు కాదా అని నేను ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉంటా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలోకి తీసుకువెళ్తే ఇలాంటి వాటిలకే నువ్వు వెళ్ళవలసినది, ఇలాంటి మనం మద్దతు ఇవ్వాల్సింది. పరిస్థితి తీవ్రతరమైతే అవసరమైతే నేను కూడా చిత్తూరుకు వస్తాను మీకందరికీ సవినీయంగా తెలియజేస్తుంది. పేదోళ్ల కడుపు కొట్టేటువంటి ప్రభుత్వం. ఇప్పుడే చార్టెడ్ ఫ్లైట్లలో తిరిగేటువంటి ఎమ్మెల్యేలు చంద్రబాబు ప్రభుత్వంలో ఉంటారు. నేల మీద ఉన్నటువంటి పేదోళ్ల కోసం అని పోరాడేటువంటి వాళ్ళు మీకోసమని ఈరోజు ఒక చిన్న ధర్నా లాంటిది చేశాం. వాళ్ళు వినకపోతే రేపు మరింత ఉద్యమం చేస్తాం. డిప్యూటీ మేయర్ చంద్ర గారు అన్నట్టుగా మీరు మొదట ఐక్యంగా ఉంటే మీకు చేదోడుగా ఉండటానికి మేము మరింతగా ముందుకొస్తాం. రేపు మళ్ళీ అఖిలపక్ష సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నామని విజయానంద్ గారు చెప్తున్నారు. మొత్తం ఊర్లో ఉన్నటువంటి ప్రముఖుల్ని, పేదల పక్షపాతుల్ని అందరినీ కూడా కలుపుకొని పెద్ద ఉద్యమం చేద్దాం. ఆ ఉద్యమంలో అగ్రస్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మొత్తం జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా అవసరమైతే అందరం కూడా తరలి వచ్చి ఈ చిరు వ్యాపారస్తులకు అండగా నిలబడతాం. దేశం గర్వించదగ్గ మహనీయుడు దామోదరం సంజీవయ్యని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు దామోదరం సంజీవయ్య 104వ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు శాసనసభ్యులు గురిజాల జగన్మోహన్ దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, దేశం గర్వించదగ్గ మహనీయుడు దామోదరం సంజీవయ్య అని తెలిపారు. దామోదరం సంజీవయ్య 1921 ఫిబ్రవరి 14న, 1972 మే 7న ఒక భారతీయ రాజకీయ నాయకుడిగా, 1960 జనవరి 11 నుండి 1972 మార్చి 12 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2వ ముఖ్యమంత్రిగా పనిచేసి ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు అమలు చేయడం జరిగిందని తెలిపారు. సంజీవయ్య భారతదేశ రాష్ట్రానికి మొదటి దళిత ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రి కావడం గొప్ప విషయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు మనమందరూ ఈ సభలో హాజరయ్యాము. ఖచ్చితంగా ఈ వాళ్ళ హిస్టరీ విన్న తర్వాత ఒక్కటే బేసిక్లీ అర్థమవుతుంది. చాలా కష్టపడి ఒక మామూలు బేసిక్లీ ప్రాంతం నుంచి అన్నీ చూసుకొని ఒక స్థాయికి రామోదర్ వెళ్ళారు. సో ఇది మనం కోసం కూడా ఒక ఇన్స్పిరేషన్. మనం కూడా బేసిక్లీ ఇక్కడెక్కడ పెద్దగ్రం ఉంది, పెద్దగ్రం ఇప్పుడు ఉండకూడదు, పెద్దగ్రం తీయడానికి కోసం ఏమేం చేయాలి మనం ఖచ్చితంగా పనిచేస్తున్నాము. నేను ఈ సభ నుంచి కూడా ఒకటే మాట చెప్తున్నాను. మన జిల్లాలో కూడా ఎస్సీ, ఎస్టీ ఏరియా ఇక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, సాచురేషన్ బేసిస్లో రోడ్స్ సమస్య ఉండకూడదు, ప్రతి చోట రోడ్స్ ఉండాలి, మనం పనిచేస్తున్నాము. ఖచ్చితంగా ఈ సంవత్సరం అది 100% పూర్తి చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కూడా ఇంకా షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ ఏరియాలో వెనుకబడి ఉంది. అక్కడ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇంకా శ్రమ పనిచేయాలి. వాళ్ళు పనిచేస్తే ఖచ్చితంగా పిల్లలు ముందుకెళ్తారు. ఎడ్యుకేషన్ ఉంటేనే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వాళ్ళకి దొరుకుతాయి. జిల్లాలోని కంటి సమస్యలతో బాధపడుతున్న 3500 మంది పిల్లలకు ఉచితంగా కంటి అద్దాలు అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. చిత్తూరు జిల్లా కేంద్రం నందుగల
పీసీఆర్ ప్రభుత్వ పాఠశాల యందు జిల్లా కలెక్టర్ చిత్తూరు శాసనసభ్యులు గురిజాల జగన్మోహన్, చిత్తూరు నగర మేయర్ ఆముద చూడ చైర్పర్సన్ కటారి హేమలతతో కలిసి పాఠశాల విద్యార్థులకు ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం మనం డిజిటల్ యుగంలో ఉన్నామని, పిల్లలు మొబైల్ ఫోన్లు వాడకానికి అలవాటు పడుతున్నారని, ఈ కారణంగా పిల్లల కంటికి చిన్న వయసులోనే హాని కలుగుతుందని, పిల్లలను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచేలా తల్లిదండ్రులు చర్యలు చేపట్టాలన్నారు. స్కూల్ అనంతరం పిల్లలకు ఆటలు, పరిగెత్తడం, యోగా, మెంటల్ యాక్టివిటీలను చేయించడం వల్ల మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచవచ్చని, ఇలా చేయడం వలన వారి ఆరోగ్యం మెరుగ్గా, మానసిక ఒత్తిడి తగ్గుతుందన్నారు. జిల్లాలో సైబర్ క్రైమ్లకు సంబంధించి మొబైల్ ఫోన్లలో జరిగే మోసాలను ఓటీపీ బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్ అప్లికేషన్లకు దూరంగా ఉండవచ్చని తెలిపారు. కంటి సమస్య కలిగిన పిల్లలకు ఉచితంగా అద్దాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం చిత్తూరు శాసనసభ్యులు గురిజాల జగన్మోహన్ మాట్లాడుతూ పిల్లలు మొబైల్ ఫోన్ల వల్ల ఎంత ఉపయోగం ఉందో అంతే నష్టం జరుగుతుందని, మొబైల్ ఫోన్ల వాడకానికి దూరంగా ఉండాలని తెలిపారు. మొబైల్ కారణంగా కంటి సమస్యలు ప్రబలవుతున్నాయని, తినే ఆహారం నాణ్యత లేకపోవడం ఎందుకు కారణమని, ప్రతిరోజు కూరగాయలు మరియు ఆకుకూరలతో కూడిన ఆహారం తీసుకోవాలని పిల్లలకు తెలిపారు. 3500 స్పెక్టికల్స్ కొనడం జరిగింది. సో నేను ఈ సభ ద్వారా ముఖ్యమంత్రి వర్లు మరియు హెల్త్ మినిస్టర్ వర్లు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఆల్రెడీ ఈ సభలో సెల్ ఫోన్ గురించి చెప్పడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం డిజిటల్ ఏజ్లో ఉన్నాము. సో ఖచ్చితంగా ఈ సెల్ ఫోన్ ఉపయోగం ఇంకా బేసిక్గా ఎక్కువగా వాడడం జరుగుతుంది. ప్రీవియస్ 15-20 ఇయర్స్ ఈ సెల్ ఫోన్స్ లేవు. సో స్కూల్ అవర్స్ తర్వాత ఆల్మోస్ట్ 2 నుంచి 3 గంటల పిల్లలు వేసింది ఆడగలరు. 4:30 నుంచి 6:37 వరకు ఫీల్డ్కి వెళ్ళి రన్నింగ్ యాక్టివిటీ, క్రికెట్ యాక్టివిటీ, కబడ్డీ యాక్టివిటీ చేస్తున్నారు. కానీ ఇప్పుడు బేసిక్లీ ఎక్కువ టైం మనము సెల్ ఫోన్స్ స్టడీ మీద చేస్తాం. సో ఒకటి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మరియు స్ట్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూ మరియు మీ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇది ఒకటి ఇంపార్టెంట్ మెసేజ్. మీరు కొద్దిగా డిసిప్లిన్గానే ఉండాలి. సో దట్ ప్రతి పిల్లలకి సాయం డిపార్ట్మెంట్ ద్వారా చేయగలుగుతుంది. గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది, నేను స్పెక్ట్స్ వేసుకోవాలి అనే భావన మీలో రాకూడదు. క్యారెట్ ఎక్కువ తినండి, ఆకుకూరలు అర్థమైనా. ఇంట్లో పోయి పేరెంట్స్కి చెప్పి మీరు ఎక్కువ వెజిటేబుల్స్ తిన్నారంటే మీకు కంటి లోపాలు రావు, కళ్ళ జోడు పెట్టుకోకూడదు. ఓకేనా? అప్పుడే అందరూ చెప్పారు సెల్ ఫోన్ అని. సెల్ ఫోన్ అనేది ఎంత అవసరమో అంత బ్యాడ్ కూడా. సెల్ ఫోన్ ద్వారా కూడా చాలా విషయాలు తెలుసుకుంటారు. అంటే మనకు కావాల్సిన న్యూస్ అంతా సెల్ ఫోన్లో ఉంటుంది. బట్ అది ఎక్కువ చూడకూడదు. మీ ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే సెల్ ఫోన్ వాడాలి. ఓకేనా? నేను చిత్తూరులో నెంబర్ 8th 9th మొబైల్ ఫస్ట్ కొన్నా. అంటే 96 నుండి వాడుతున్న మొబైల్ నేను. దానివల్ల కూడా చాలా హెల్త్ ఇష్యూస్ నాకు. మరి కరోనా సమయంలో అయితే ఈ మొబైల్ రీల్స్ తెలుసా మీకు? రీల్స్ ఇన్స్టాగ్రామ్లో విపరీతమైన రీల్స్ చేస్తున్నాను నేనే. ఏమంటే పని లేదు, ఇంట్లో కూర్చోవాలి. సో మీరు అవన్నీ చేయకుండా ఫోన్ని వాడాలి. దేనికి వాడాలి? మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్కి, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్కి. గూగుల్లో పోయి మీకు ఒకవేళ ఏమైనా డౌట్ ఉందంటే గూగుల్లో స్పీక్ అని పెట్టుకుంటే మీరు మాట్లాడేది రిసీవ్ చేసుకుని మీకు ఆన్సర్ ఇస్తుంది. సో ఇట్ ఈస్ లైక్ ఏ టీచర్ కూడా. అది ఎంత మంచో అంతే చెడు కూడా. ఓకేనా? ఈ స్పెక్ట్స్ ఇవ్వడం నాకు కొంచెం మనసులో బాధగా ఉన్నా, మేడం ఇవ్వాలి కాబట్టి వచ్చినా. వీటిని వాడకుండా ఉండే విధంగా మీరు మీ హెల్త్ కేర్ తీసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రజా వ్యతిరేక ప్రతిపాదనలను ప్రజలు తిరస్కరించారని, దేశవ్యాప్తంగా వామపక్షాలు 14 నుండి 20 వరకు చేసే నిరసన కార్యక్రమాన్ని జిల్లాలో జయప్రదం చేయాలని సిపిఐ కార్యాలయంలో సిపిఎం, సిపిఐలు సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి గంగరాజు, సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు దేశవ్యాప్తంగా ప్రజలకు వివరిస్తూ చేసే కార్యక్రమాల్లో జిల్లాలో కూడా విస్తృతంగా చేస్తున్నామని తెలిపారు. 18న జిల్లా కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజల్లో కొనుగోలు శక్తి కించుకు పోయినందున ఆర్థిక వ్యవస్థలో తగ్గిన
డిమాండ్ సమస్యను పరిష్కరించడానికి బదులు అందుకు విరుద్ధంగా మోదీ ప్రభుత్వం సంపన్నులకు రాయితీలు ఇవ్వడం, ఖర్చులో కోత పెట్టడం దారుణమన్నారు. అందులో భాగంగానే చిత్తూరు జిల్లాలో కూడా ఈరోజు ఇక్కడ తేదీన రౌండ్ టేబుల్ సమావేశము, దాని తర్వాత నిరసన కార్యక్రమాలు కంటిన్యూగా చేయడానికి ఈరోజు మేము ఉమ్మడి సమావేశం నిర్వహిస్తున్నాం. అందులో కేంద్రంలో మోడీ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రజా వ్యతిరేక విధానాలపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు ఒత్తాసు పలుకుతూ మొత్తం వాళ్ళ బడ్జెట్కి అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరు ఉంది. అందువల్ల ఈ తీరును ప్రజలకి ఈరోజు ప్రజలకు సంబంధించిన బడ్జెట్లో కేటాయింపులు లేవని చెప్పి మొత్తం ప్రజానీకానికి విస్తృతంగా కార్యక్రమం చేయడానికి మొత్తం వామపక్ష పార్టీలు ఈ ప్రచార కార్యక్రమాల్లో నిర్వహిస్తున్నా. ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని చెప్పి వామపక్షాలకు మేము పిలుపునిస్తున్నాం. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ, సిపిఎం పార్టీల యొక్క ముఖ్యులు ఈరోజు చర్చించుకున్నటువంటి ముఖ్య అంశం మన పార్లమెంట్లో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ తీరును చూస్తే కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడేది తప్ప మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడేది కాదనేది కూడా ఈ సందర్భంగా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు చెప్పదలుచుకున్నాం. దానికోసం ప్రజల్లోకి తీసుకెళ్లాల. మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలని ప్రజల్లో ఎండగట్టాలంటే ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ బడ్జెట్ విధానాల్ని ఈరోజు అసంఘటిత కార్మికులు ఈ దేశ ప్రజల్లో సగం మంది ఉన్నారు. చిత్తూరు ఉత్తర మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవులకు ఎన్నికలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారిగా జిల్లా బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు వ్యవహరించారు. ఈ మేరకు మురకంబట్టుకు చెందిన జె నితీష్ కుమార్ని ఉత్తర మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా నియమించారు. చిత్తూరు జిల్లా బీజేపీ కార్యాలయంలో నితీష్ కుమార్తో పాటు చిత్తూరు ఉత్తర మండల ప్రధాన కార్యదర్శులుగా గోకుల్ యాదవ్, విజయ్ కుమార్, ఉపాధ్యక్షులుగా జ్యోతిబాబు, పూర్ణచంద్ర, సుహాసిని, జయచంద్ర, సుభాసిని, ఆదికేశవులు ఎన్నికయ్యారు. అదేవిధంగా కార్యదర్శులుగా సతీష్, ఉషారాణి, మోహన్, రశ్వేంద్రముని, విజయ, జ్యోతి ప్రసాద్, కోశాధికారిగా వెంకటేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి కుల్లా చిట్టిబాబు మాట్లాడుతూ జాతీయ రాష్ట్ర పార్టీల ఆదేశాల మేరకు జిల్లాలో చేపట్టిన బీజేపీ సదా అభియాన్ కార్యక్రమంలో పూర్తయిన తర్వాత క్షేత్రస్థాయిలో బూత్ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ నెల 15వ తారీఖున మండల కమిటీలు పూర్తి చేయాలన్న రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు సూచనల మేరకు చిత్తూరు ఉత్తర మండల కమిటీ ఎంపిక ప్రక్రియ సమావేశం బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించినట్లు వెల్లడించారు. నూతనంగా ఎన్నికైన కమిటీ ప్రతినిధులు తమ మండల పరిధిలో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ ఎన్నికల అధికారి కట్టమంచి రవికుమార్, అబ్దుల్ రెహమాన్, సంతపేట మండల బీజేపీ అధ్యక్షులు ఎంజీ రామభద్ర, బీజేపీ సీనియర్ మణి నాయుడు, మురకంబట్టు నాయకులు, చిన్ని మండల సీనియర్ నాయకులు, బూత్ కమిటీ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ మన మోడీ గారి నాయకత్వంలో సభముఖంగా జరుగుతుంది. ఇట్లు స్టేట్ ప్రెసిడెంట్ మరియు మన చిత్తూరు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ జగదీశ్వర్ నాయుడు గారు మండల ప్రెసిడెంట్గా నేను అన్ని పనులను నిర్వహిస్తానని పంపిస్తున్నాను. భారత్ మాతాకి జై. జాతీయ పార్టీ, రాష్ట్ర పార్టీ ఆదేశాల ప్రకారం గత మాసం నుండి మండల ఎన్నికల ప్రక్రియలు జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు చిత్తూరు నార్త్ మండలానికి మండల కమిటీ ఎంపిక అనేటువంటిది ఈరోజు జరిగింది. మురకంబట్టులో వాస్తవ్యులు నితీష్ కుమార్ని మండల అధ్యక్షులుగా ఎన్నిక చేసుకోవడం, అలాగే ప్రధాన కార్యదర్శులుగా
గోకుల్ యాదవ్, విజయ్ కుమార్ గారిని ఎంపిక చేసుకోవడం, వీరితో పాటు 6 మంది ఉపాధ్యక్షులు, 6 మంది కార్యదర్శులు, ఒక కోశాధికారిని ఈరోజు ఏకగ్రీవంగా అందరి సమక్షంలో బూత్ కమిటీ అధ్యక్షులు, క్రియాశీల సభ్యులు, సీనియర్ నాయకులు అందరి సమక్షంలో ఈరోజు నార్త్ మండల ఎన్నిక ప్రక్రియ ముగిసింది. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే పోరాటం తప్పదంటూ చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎస్ నాగరాజు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు నగరపాలక సంస్థ పారిశుద్ధ్యం విభాగంలో పనిచేస్తున్న పర్మనెంట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరిని విడనాడాలన్నారు. అనంతరం చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ మరియు ప్రజా ఆరోగ్య శాఖ అధికారిని కలిసి 8 సమస్యలతో అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు 16 సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. వారంలోపు అధికారులు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించకపోతే పోరాటం చేపట్టవలసి వస్తుందని హెచ్చరించారు. అంటే కొత్తగా 5 నెలలైనా కూడా మాకు కొత్త సార్ 5 నెలలైనా కూడా మాకు కొత్త ఈ సమస్య దృష్టికి తీసుకుంటారు. అది చాలా పెండింగ్ ఉంది వచ్చిన మీరు కమిషనర్ గారు, ఆ తర్వాత సిబ్బంది అన్ని కలిపి కూర్చొని జాయింట్ మీటింగ్ చేస్తే తప్ప మా సమస్య పరిష్కారం కాదు. చచ్చిపోతున్నారు వర్కర్లు. కాబట్టి దానిపైన చర్చించాలంటే జాయింట్ మీటింగ్ చేస్తేనే మేము మాట్లాడతాం. ఇప్పుడు ఇచ్చేసి